హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ 1580 అండి. ఈరోజు సేమియా చేసుకుందామండి. ఎందుకంటే సేమియా తినాలనిపిస్తుంది కాబట్టి సేమియా చేసుకుందాం. చిన్న వంటకం. దీంట్లో వేస్తున్నా అండి జీడిపప్పు, బాదం, నెయ్యి వేసినండి. దీంట్లో ఆల్రెడీ బాగా హీట్ అయిందని చెప్పేసి స్టవ్ బంద్ చేసినాను. ఇవి వేపుకుందామండి. కొంచెం మంట తగ్గించేస్తాండి. ఇది స్టీల్ గిన్నె పాత్ర కదా, ఎక్కువ ఇది లేదు. తీసిన తర్వాత చూపిస్తాండి. ఇదిగోండి, ఇవి వేపి తీసుకున్నా అండి. ఇవి రెడ్ కలర్లో వచ్చినాయి. సేమియా వేపుకుందాం. సేమియా పోస్తున్నాను, వేపుకుందాం. కొంచెమేనండి, ఎక్కువ ఏం చేయట్లేదు, కొంచెం చేస్తున్నాను. ఒకటి కొంచెం. ఇవి రెడ్ కలర్ అయినాయండి. కొన్ని వాటర్ పోద్దాం దీంట్లోనే. చూడండి, ఎర్రగా అయినాయి మంచిగా. నేతలు వేపినాను. దీంట్లో మనం కొన్ని నీళ్ళు పోసినాం కదా. ఇక మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనిద్దాం. ఉడకనిచ్చేసిన తర్వాత పాలు పోద్దాం. ఈ స్టేజ్లో మనం పాలు పోసుకుందామండి. నేను పాలు పోసేస్తున్నాను. పాలు పోసేసి ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకుందాం. ఇది తెలియని పిల్లలకు మాత్రమే చెప్తున్నా అండి. నేను తెలిసిన వాళ్ళకైతే కాదు. తెలియని పిల్లలు వాళ్ళు చూసి చేసుకుంటారండి కొంచెమైనా కానీ. ఇది చాలా ఈజీగా చేసుకోవడం. పాల గిన్నె కడిగి నీళ్ళు పోసేసిందండి. అవి ఉడికిన తర్వాత చూద్దాం మళ్ళీ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలండి. దయచేసి మర్చిపోవద్దు. ఇవి జీడిపప్పు, బాదం పప్పు ఇందులో వేసేద్దామండి. ఉడుకుతుంది పాలతోటి. వేసి కలిపిస్తే అయిపోతుంది. చూద్దామండి ఎంతవరకు. కొంచెం చూస్తాను ఇది ఎంత ఉడికిందనేది. ఇంకా కొంచెం ఉడకాలండి. కొంచెం ఉడకాల, కొంచెం సేపు ఉడకాలి. కొంచెం ఉడకనిద్దాం. ఒక 3-4 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేద్దామండి. దీంతో పాటు ఉడుకుతుంది ఇలాచీ పౌడర్. ఇగోనండి ఇలాచీలు ఇప్పుడు దంచేసినాను. నేను స్టవ్ ఆఫ్ చేసిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకోవాలి. ఇదిగో బెల్లం వేసి కలపొద్దు. నేను అందాజతోటి వేస్తున్నాను, కొలత ఏం లేదు. నేను మామూలుగా అందాజతోటి కొంచెమే చేస్తున్నా కాబట్టి అందాజతోటి ఇంత సరిపోతుంది. కొంచెం చూసుకొని వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసినాక ఒక 5 మినిట్స్ తర్వాత, చల్లబడ్డ తర్వాత కలపాలి. మళ్ళీ తర్వాత చూపిస్తాను. చూద్దామండి. మనం బెల్లం వేసి చాలాసేపు అయింది, 5 నిమిషాలకు పైగానే అవుతుంది. ఇప్పుడు కలుపుదాము. వేడి మీద వేసుకోవద్దండి బెల్లము, పాలు ఇరిగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకొని అంతే ఉంచేసేయాలి మూత పెట్టి. కొంచెమే పొగొస్తుంది అంతే, ఏం లేదు. బెల్లం శుభ్రంగా కరిగిపోయింది. ఇగో చూడండి, సూపర్గా ఉంటుందండి. బెల్లంతో సేమియా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లా చేసుకోండి, తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇగో చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా. బెల్లం వేసినాము, ఆ బెల్లం సరిపోయింది దీనికి, ఆ క్వాంటిటీ సరిపోయింది. ఇవ్వండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మర్చిపోవద్దండి.
చూడండి, మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. వేడి మీద మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకోవాలి. వేసుకొని కలపొద్దు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు కలపొద్దు. 5-10 నిమిషాలు అయిన తర్వాత వేడి మొత్తం తగ్గిపోద్ది. అప్పుడు వచ్చి కలుపుకుంటే బాగుంటుంది. లేకపోతే పాలు విరిగిపోతాయండి, బెల్లానికి పాలు విరిగిపోతాయి. దయచేసి ఉంటానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు అయిపోయిందండి. నేను ఉంటాను అని చెప్పేసి అన్నానుగా, మరి ఒకసారి కలిపి చూపిద్దాం మన వాళ్ళకని ఇట్లా కలుపుతున్నా. ఇవి ఎంత మంచిగా కనబడుతున్నాయి పప్పులు. మనం వేసినాయి జీడిపప్పు, బాదం పప్పు. చూడండి, చాలా బాగుంటుంది. బెల్లంతో టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇట్లా ఇష్టం అండి, చక్కెరతో బాగుండదు నాకు. ఇక ఉంటానండి.